మూవీ స్టార్టింగ్ లో ఇరా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఒక ఫోటో జర్నలిస్ట్. ఇరా ఒక న్యూస్ పేపర్ కోసం పనిచేస్తుంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆర్చీ అనే అబ్బాయితో లివింగ్ రిలేషన్ లో ఉంది. ఇరా అంటే ఆర్చీకి కూడా చాలా ఇష్టం. గత రాత్రి ఆమె ఎక్కువగా వర్క్ ఉండటం వల్ల ఇంటికి వెళ్లలేకపోయింది. కాబట్టి ఆర్చీ ఆమె కోసం తానే స్వయంగా వంట చేసి భోజనం తీసుకునొచ్చాడు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. ఇరా బయట పనిచేసి ఇంటి ఖర్చులు చూసుకుంటుంది. ఆర్చీ ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పార్ట్నర్స్ ఒకరి పనులు ఒకరు నిర్వర్తించడంలో తప్పులేదు కదా. అవసరం టైం మనతో అన్ని పనులు చేయిస్తాయి. ఇదిలా ఉంటే ఆర్చీ ఇరాతో నువ్వు మర్చిపోతావేమో, ఈరోజు మా అమ్మా నాన్న 40వ పెళ్లి రోజు. రాత్రి 9 గంటలకు పార్టీలో నువ్వు తప్పకుండా ఉండాలి. ఈరోజు పార్టీలో అమ్మా నాన్న మన పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారని చెప్తాడు. అయితే ఆ మాట విని ఇరా అప్సెట్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేదు. ఆమె పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఇప్పటికీ వాళ్ళు రిలేషన్లో ఉండి 3 ఏళ్లు పూర్తయింది. ఆర్చీ అసలు నువ్వు ఇప్పటికీ ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు. ఏది ఏమైనా రాత్రి సరైన సమయానికి నువ్వు పార్టీలో ఉండాలని చెప్పి వెళ్లిపోతాడు. ఆర్చీ వెళ్లిపోగానే ఇరా బాస్ వచ్చి ఇండిపెండెంట్ గా ఉండే మహిళ గురించి న్యూస్ కవర్ చేయమని చెప్తాడు. దానికి న్యూ ఏజ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఆఫ్ కోల్కతా అని పేరు పెడతాడు. ఇంకోవైపు రీనా అనే మహిళను చూపిస్తారు. ఆమెని కలవడానికి ఆమె భర్త వస్తాడు. రీనాతో మన కూతురు ఆరోగ్యం బాగోలేదు, తను బయటికి వెళ్లాలని కోరుకుంటుందని చెప్తాడు. అంటే అతను రీనా దగ్గరికి డబ్బు కోసం వచ్చాడు. రీనా, నువ్వు నా సెక్రటరీ దాస్తో మాట్లాడు, తను నీకు కావాల్సినది ఏర్పాటు చేస్తాడని చెప్తుంది. నిజానికి రీనా తన భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి తన కూతుర్ని కూడా కలవలేదు. ఎందుకంటే రీనాకి ఒక యాడ్ ఏజెన్సీ ఉంది. కాబట్టి ఆమె తన కూతురు ఇబ్బంది పడకూడదని తన కూతురు ఇంకా మాజీ భర్త ఖర్చులు చూసుకుంటుంది. తర్వాత ఆమెకి తన సెక్రటరీ కాల్ చేసి మనం వివేక్ కంపెనీ కోసం ఒక యాడ్ తీయాల్సి ఉంది, వాళ్ళందుకోసం వేరే యాడ్ కంపెనీని సంప్రదిస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఈ ప్రాజెక్టు మన చేతిలోంచి మిస్ అయితే మన ఏజెన్సీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది, అంటే మూతపడే పరిస్థితి రావచ్చు అంటాడు. రీనా అలా ఏమీ జరగదని చెప్తుంది. ఆమె బయటికి వచ్చేసరికి ఇరా ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడానికి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. రీనా ముందు నిరాకరిస్తుంది. అయితే ఇరా రిక్వెస్ట్ చేయడం వల్ల ఒప్పుకుంటుంది. ఇరా ఆమెని మీరొక మహిళ అయ్యుండి ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు అంటుంది. రీనా డబ్బు, పేరు, పలుకుబడి ఇవన్నీ గొప్పవి కాదు. ఒక మనిషి భుజం మీద వాలి తన బాధని లేదా సంతోషాన్ని పంచుకోగలిగితే అదే లైఫ్లో గొప్ప విషయం అంటుంది. ఆమె అలా ఎందుకు మాట్లాడుతుందంటే ఆమె దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమించే వాళ్ళెవ్వరూ లేరు. ఆమె మీ పేపర్ వాళ్లు కూడా నా కథ వినాలనుకుంటున్నారు, కానీ రోజంతా కష్టపడే ఆడవాళ్ల కథ ఎవరు వింటారు? నాలాంటి మహిళల గురించి రాయడం కంటే ముందు హౌస్ వైఫ్స్ గురించి కూడా రాయడం చాలా అవసరమని చెప్తుంది. ఇంకోవైపు ఆర్చీ తన చెల్లికి ఫోన్ చేసి రాత్రి జరగబోయే పార్టీ గురించి గుర్తు చేస్తాడు. అతని చెల్లి నువ్వేమీ కంగారు పడకు, అన్నయ్య అన్నీ నేను చూసుకుంటానని చెప్తుంది. ఇప్పుడు ఈ కథలో ఉన్న 3వ క్యారెక్టర్ మెహర్ని చూపిస్తారు. ఆమె ఫాదర్ చనిపోయిన తర్వాత అనారోగ్యంతో ఉన్న తన తమ్ముడితో పాటు ఆమె తల్లి బాధ్యత కూడా మెహర్ మీద పడింది. ఆమె ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్. ఇప్పటి వరకు ఆమెకి మంచి అవకాశం లభించలేదు. ఆమె తన తమ్ముడు మంచి చెడు చూసుకోవడానికి సుజీ అనే కేర్ టేకర్ ని పెట్టింది. ఆమె మెహర్కి మంచి ఫ్రెండ్ కూడా. సుజీ సింగిల్ మదర్. ఆమె భర్త పచ్చి తాగుబోతూ రోజు తాగి ఆమెని కొట్టేవాడు. అందుకే ఆమె భర్తకి విడాకులిచ్చింది. అప్పట్నుంచి ఆమె కొడుకు కోసం జీవితంతో పోరాటం చేస్తోంది. ప్రొఫెషన్ విషయానికి వస్తే ఆమె పెయింటింగ్తో పాటు గ్రాఫిక్ డిజైనర్ కూడా. అయితే ఇప్పటి వరకు ఆమెకి మంచి అవకాశం రాలేదు. అందుకే ఆమె మెహర్ తమ్ముడికి కేర్ టేకర్ గా పనిచేస్తోంది. సుజీ తన కొడుకుని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్లినప్పుడు ఆమె గత 4 నెలల నుంచి స్కూల్ ఫీజు కట్టలేదని తెలుస్తుంది. అందువల్ల ఆమె కొడుకుతో ఎగ్జామ్స్ రాయించాలంటే ఆమె రేపటిలోగా ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆమె రీనా దగ్గరికి వెళ్లి, నేను వివేక్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కోసం డిజైన్ సబ్మిట్ చేశాను కదా, దాని పేమెంట్ ఇస్తారా, నాకు చాలా అవసరం ఉంది అంటుంది. రీనా, నేను నీ డిజైన్ ని రిజెక్ట్ చేశాను, కాబట్టి ఇక డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటుంది. ఆ మాట విని సుజీ నిరాశతో వెళ్లిపోతుంది. ఇంకోవైపు మెహర్ ఇంటి ఓనర్. ఆమె రేపటిలోగా ఇంటి రెంట్ ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తానని చెప్తాడు. అంటే సుజీలాగే తను కూడా రేపటిలోగా ఏదో ఒకటి చేసి డబ్బు తేవాల్సుంటుంది. ఇక స్టోరీలో 4వ క్యారెక్టర్ రూప. గత కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం బాగోలేదు. అయితే ఆమె అత్తగారు తరచూ ఆమెని సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటుంది. అసలా ఇంట్లో ఆమెని ఎవ్వరూ పట్టించుకోరు. ఆమె భర్త కూడా ఆమెని పట్టించుకోడు. రూప అత్తగారు రూపకి ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదనే సాకుతో రూపని రాచి రంపాన పెడుతూ ఉంటుంది. నిజానికి లోపం రూపది కాదు, తన భర్తది. అయితే ఆమె ఈ విషయం ఎవరికీ చెప్పకుండా మౌనం వహిస్తూ ఉంటుంది. ఈ బాధలు చాలవంటూ రూప మరిది రోజు ఆమెని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. రూప ఇవన్నీ ఓపికతో భరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెను చూసుకోవడానికి ఆమెకి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. రూప తను ట్రీట్మెంట్ తీసుకుంటున్న డాక్టర్కి ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి చెప్పి, అలాగే తను దగ్గుతున్నప్పుడు రక్తం వస్తుందని చెప్తుంది. రూప చెప్పింది విని డాక్టర్ ఒకసారి వచ్చి కలవమని చెప్తాడు.
ఎందుకంటే ఆమెకి టెస్ట్ చేసిన రిపోర్ట్స్ కూడా వచ్చుంటాయి. ఇంకోవైపు మెహర్కి ఇప్పటి వరకు ఏ పని దొరకలేదు. ఒక అమ్మాయి ఆమెతో కొంతమంది అమ్మాయిలతో అశ్లీల వీడియోలు వెబ్ సిరీస్ తీస్తూ ఉంటారు. వాళ్ళు అందుకు ఎక్కువ డబ్బులు కూడా ఇస్తారు. ఒక్కసారి వెళ్లి ప్రయత్నించని చెప్తుంది. అయితే మెహర్కి అలాంటి పని చేయడం అస్సలు ఇష్టం లేదు. మరోవైపు ఆర్చీ ఇరాకి ఫోన్ చేసి సమయానికి పార్టీకి రమ్మని గుర్తు చేస్తాడు. అతనితో మాట్లాడుతూ ఉండగానే ఆమె ఫోన్ కింద పడి పగిలిపోతుంది. ఇంకోవైపు సుజీ మెహర్కి ఫోన్ చేసి తన సమస్య గురించి చెప్తుంది. మెహర్ నువ్వేమీ కంగారు పడకు, నేను ఏదో ఒకటి చేస్తానంటుంది. మరోవైపు ఇరా తన ఫోన్ రిపేర్ చేయించుకుని ఆర్చీకి ఫోన్ చేస్తుంది. అతను ఇంతసేపు ఫోన్ కనెక్ట్ కాలేదని చాలా కోపంగా ఉంటాడు. అందువల్ల ఇరాతో ఈ రోజు నువ్వు నన్నెంచుకుంటావో నీ పనిని ఎంచుకుంటావో చూస్తాను అంటాడు. ఈ రోజు నువ్వు టైంకి రాలేదంటే ఇదే మన చివరి ఫోన్ కాల్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇరా చాలా బాధపడుతుంది. ఆర్చీ మెహర్ మంచి ఫ్రెండ్స్. ఆ విషయం ఇరాకి తెలుసు కాబట్టి మెహర్కి కాల్ చేసి ఆర్చీ గురించి చెప్తుంది. మెహర్ ఆర్చీ గురించి నాకు బాగా తెలుసు. తను నిన్ను అర్థం చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు తన జీవితంలోకి రాకపోయి ఉంటే నేనే అతన్ని పెళ్లి చేసుకునేదాన్ని అంటుంది. తర్వాత మెహర్ తన ప్రాబ్లం గురించి ఇరాకి చెప్తుంది. అప్పుడు ఇరా రీనాకి మోడల్ అవసరం ఉంది అని వెళ్లి తనని కలవమని చెప్తుంది. మెహర్ రీనా దగ్గరికి వెళ్తుంది. రీనా మెహర్తో నీ ప్రొఫెషన్ యాక్టింగ్ కదా, మరి నువ్వు ఇందులోకి ఎందుకు వస్తున్నావు? అయినా నీలో నాకు మోడల్లో ఉండాల్సిన లక్షణాలు కనిపించడం లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటుంది. మెహర్ రీనా అన్న మాటలకి చాలా బాధపడుతుంది. వెళ్లే ముందు మెహర్ ఎవరైనా మీతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే చాలు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ని కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్తుంది. రీనా కూడా ఆమెకి తిరిగి సమాధానం చెబుతుంది. ఒకవేళ నేను నీకు ఈ విషయం చెప్పకపోతే నువ్వు ఎంత హెల్ప్లెస్ మనిషివో అని నీకు ఎప్పటికీ తెలీదు అంటుంది. మరోవైపు రూప డాక్టర్ని కలుస్తుంది. డాక్టర్ ఆమెతో నీకు లంగ్ క్యాన్సర్ ఉంది, నువ్వు 3 నెలలకి మించి ఎక్కువ బ్రతకవని చెప్తాడు. ఆ మాట విని రూప చాలా బాధపడుతుంది. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాదు. తన బాధని ఎవరితో పంచుకోవాలో తెలీదు. ఇంకోవైపు ఇరా ఏదోలాగా తన స్టోరీ పూర్తి చేస్తుంది. అయితే ఆమె బాస్ హెడ్ ఆఫీస్ వాళ్లకి నీ వర్క్ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు నీ స్టోరీని పేపర్ సెంటర్లో వెయ్యాలనుకుంటున్నారు అంటాడు. అయితే అందుకోసం ఆమెకి కొన్ని ఫోటోస్ కావాలి, కానీ అది ఈ రోజే కావాలి, ఎందుకంటే న్యూస్ పేపర్ టైంకి వచ్చేస్తుంది కాబట్టి. ఇరా నాకు ఈరోజు పనుందని చెప్తుంది. ఆమె బాస్ నువ్వు ఈ పని కరెక్ట్గా చేయగలిగితే హెడ్ ఆఫీస్లో నీకు ప్రమోషన్ వస్తుంది, ఇక ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో అంటాడు. ప్రమోషన్ అనే మాట వినగానే ఇరా ఫోటోస్ తీసుకోవడానికి సిద్ధపడుతుంది. అయితే ఆమె తన ప్రేమని కోల్పోతుందని భయం కూడా ఉంటుంది. కాబట్టి ఆమె మెహర్కి ఫోన్ చేసి ఆర్చీకి సర్ది చెప్పమని చెప్తుంది. మెహర్ నేను మాట్లాడతాను, నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసుకో అంటుంది. మెహర్ ఆర్చీని పిలిచి ఇరా ఒక ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్, ఆమెకి బంధం విలువ తెలుసు, ఆమె నిన్ను వదులుకోవాలి అనుకోదు, నువ్వు చేయాల్సిందల్లా ఆమెకి కొంత సమయం ఇవ్వడం, అలా చేస్తే తానే పెళ్లికి ఒప్పుకుంటుందని చెప్తుంది. తర్వాత ఆమె ఆర్చీకి తన ప్రాబ్లం గురించి చెప్తుంది. అప్పుడు ఆర్చీ నా కజిన్ కి ఒక మోడల్ ఏజెన్సీ ఉంది, తనకి మోడల్స్ అవసరం కూడా ఉంది, నేను తనతో మాట్లాడతాను, నువ్వెళ్ళి కలువని చెప్తాడు. మెహర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆర్చీ కజిన్ ఆహార్ని కలుస్తుంది. ఆహార్ కూడా వివేక్ యాడ్ కంపెనీ గురించి ప్రెజెంటేషన్ తయారు చేస్తూ బిజీగా ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ ని ఓకే చేయమని అతని గర్ల్ ఫ్రెండ్ ఆహార్తో చెప్పింది. అయితే సరైన సమయంలో ఆమె అతనికి హ్యాండ్ ఇచ్చింది. ఆహార్కి కూడా ఏం చేయాలో ఐడియా లేదు. ఆహార్ యాడ్ ఏజెన్సీ పరిస్థితి కూడా రీనా యాడ్ ఏజెన్సీ పరిస్థితి లాంటిది. ఈ ప్రాజెక్టు చేయకపోతే అతని పని కూడా ఇక్కడితో ముగిసిపోతుంది. కాబట్టి అతను మెహర్తో నేను ఈ పరిస్థితిని సరిచేసుకున్న తర్వాత నీతో తీరికగా మాట్లాడతానని చెప్తాడు. అయితే అతను మెహర్తో చాలా బాగా మాట్లాడతాడు. అతని మాటలు ఆమెకి బాగా నచ్చుతాయి. కానీ తనకి పని దొరకలేదని కూడా బాధగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు రూప తన భర్తని ట్రీట్మెంట్ చేయించమని అడుగుతుంది. అందుకు ఆమె భర్త కోపంతో రూప మీద విరుచుకుపడతాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమె మరిది తన అన్న బయటికి వెళ్లగానే వదిన పట్ల తప్పుగా ప్రవర్తిస్తాడు. అయితే ఈసారి రూప మౌనంగా ఉండదు. వాడి చెంప చెల్లుమనిపించి గట్టిగా కేకులు పెట్టి తన మరిది బండారం బయటపెడుతుంది. అయితే రూప భర్త ఆమె మీద చేసుకుంటాడు. అప్పుడు రూప అతని నిజస్వరూపం కూడా అత్తగారి ముందు చెప్తుంది. లోపం ఉన్నది నాలో కాదు నీ కొడుకులో అని చెప్పి ఏడుస్తూ ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది. తన గాజులు అమ్మేసి తన మనసుకి నచ్చిన డ్రెస్ కొనుక్కుని ఒక క్లబ్లోకి వెళ్తుంది. మరోవైపు మెహర్ కూడా తన ఓటమిని అంగీకరించి సీక్రెట్ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్లతో పనిచేయడానికి అంగీకరిస్తుంది. అంటే అశ్లీల వీడియోస్ తీసే వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది. అయితే షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమెకి అది కరెక్ట్ కాదనిపించి డైరెక్టర్ ఇచ్చిన డబ్బు వాళ్ళకిచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఆమె సుజీ ఇంటివైపు నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది రౌడీలు సుజీని ఇబ్బంది పెట్టడం చూసి పెప్పర్ స్ప్రే చేసి తనని కాపాడుతుంది. సుజీ గదిలో ఆమె వేసిన చాలా పెయింటింగ్స్ ఉంటాయి. అప్పుడు మెహర్కి ఆహార్ ఏదో గ్రాఫిక్ డిజైన్ ప్రెజెంటేషన్ తయారు చేస్తున్నాడని గుర్తుకొస్తుంది. ఆమె వెంటనే సుజీని తీసుకుని ఆహార్ ఆఫీస్కి వెళ్తుంది. ఆహార్ అదే పనిలో బిజీగా ఉంటాడు. అతని ఎంప్లాయీస్ వివేక్ కంపెనీ డిజైన్ చేస్తూ బిజీగా ఉంటారు. వాళ్ళకి ఎలా చేయాలో అర్థం కాక నానా తంటాలు పడుతూ ఉంటారు. అప్పుడు సుజీ ఆ డిజైన్ చేసిస్తుంది. దీన్ని రీనా రిజెక్ట్ చేసింది. ఆమె చేసిన డిజైన్ వాళ్ళకి బాగా నచ్చడం వల్ల ఆహార్ కంపెనీ చేసిన ప్రాజెక్ట్ ఓకే అవుతుంది.
కాబట్టి రీనా ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేస్తారు. ఆహార్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మెహర్ని మోడల్ గా, సుజిని గ్రాఫిక్ డిజైనర్ గా తన కంపెనీలో ఉద్యోగంలో నియమిస్తాడు. అలాగే అడ్వాన్స్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ రోజు ఆర్చీ పార్టీ కాబట్టి అందరూ అక్కడికి బయలుదేరుతారు. ఇక రీనా విషయానికి వస్తే ఆమె తన భర్తకి ఇక మీదట డబ్బు ఇవ్వనని చెప్తుంది. ఎందుకంటే రీనాకి 2 నెలల ముందే తన కూతురు చనిపోయిందనే విషయం తెలిసింది. ఆమె కూతురు టైఫాయిడ్ తో చనిపోయింది. కానీ ఆమె భర్త ఈ విషయం ఇప్పటి వరకు తనకి చెప్పలేదు. కూతురు పేరుతో ఇప్పటి వరకు అతనికి డబ్బులు ముడుతూ ఉన్నాయి. విషయం తెలిసినా రీనా అతన్ని ఏమీ అనలేదు. కానీ ఈ రోజు ఆమె భర్త తన డబ్బుతో వేరే అమ్మాయితో తిరగడానికి వెళ్తున్నాడని తెలిసి ఆమెకి కోపం వచ్చింది. అందుకే ఆమె డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పేసింది. పైగా కంపెనీ లాస్ లో ఉండటం వల్ల రీనా లోన్ అప్లై చేయమని తన సెక్రటరీతో చెప్తుంది. అలాగే తనకి ఒక ఫ్రెండ్ అవసరమని చెప్తుంది. నిజానికి ఆమె ఆర్చీ చెల్లి ఉర్ము గురించి మాట్లాడుతోంది. వాళ్ళిద్దరూ స్కూల్ టైం నుంచి మంచి ఫ్రెండ్స్. అయితే రీనా డబ్బు రావడం వల్ల అందర్నీ దూరం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమెను ప్రేమించే వాళ్ళెవ్వరూ లేరని ఆమెకి అర్థమైంది. కాబట్టి వెళ్లి తన ఫ్రెండ్ ఉర్ముని మీట్ అవుతుంది. ఆమె వాళ్ళ అమ్మా నాన్న ఫంక్షన్ కి రీనాని కూడా తీసుకువెళ్తుంది. మరోవైపు ఇరాకి ఇప్పటి వరకు ఫోటో దొరకలేదు. ఆమె దానికోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకి రూప ఆత్మహత్యకి పాల్పడుతూ కనిపిస్తుంది. ఇరా వెంటనే అక్కడికి వెళ్లి నువ్వేం చేస్తున్నావంటుంది. రూప ఏడుస్తూ తన పరిస్థితి గురించి చెప్తుంది. నేను ఈ రోజు చనిపోయినా, ఇంకో 3 నెలల తర్వాత చనిపోయినా ఎవ్వరికీ నష్టం లేదు. ఎందుకంటే నా అనేవాళ్లు నాకెవ్వరూ లేరు అంటుంది. అప్పుడు ఇరా నేనున్నాను. నేను నీ ఫ్రెండ్ని. నువ్వు ఇలా చనిపోతే నాకు బాధ కలుగుతుంది. కాబట్టి నువ్వు మిగిలిన 3 నెలలు సంతోషంగా గడిపితే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. అలాగే నీకు నచ్చింది చెయ్యి. నువ్వు సంవత్సర కాలంలో చేసేది 3 నెలల్లో చేసి నీ లైఫ్ నీ సంతోషాలతో నింపుకో అని ఆమెకి ధైర్యం చెప్పి తనతో పాటు పార్టీకి తీసుకువెళ్తుంది. అయితే ఇరా కూడా రూప ద్వారా ఒక విషయం నేర్చుకుంది. జీవితంలో తనని ప్రేమించేవాళ్లు, తనకి తోడుగా ఉండేవాళ్లు ఎవ్వరూ లేకపోతే ఆ జీవితం ఎంత వ్యర్థమో అర్థం చేసుకుంటుంది. తర్వాత ఆమె ఆర్చికి ఫోన్ చేసి నేను లేటుగా వస్తున్నాను. కానీ నేను నా ఉద్యోగం వదిలేశాను. నువ్వే నా మొదటి ప్రయారిటీ. నీ తర్వాతే నాకు ఏదైనా జాబ్ నాకు ఎక్కడైనా దొరుకుతుంది. కానీ నీలాగా ప్రేమించే వ్యక్తి నాకు మళ్లీ దొరకరని చెప్తుంది. ఆర్చీ కూడా ఆమె మాటలు విని చాలా సంతోషంగా ఫీలవుతాడు. లాస్ట్ సీన్లో అందరూ పార్టీలో కనిపిస్తారు. అందరూ వాళ్ళ బాధని మర్చిపోయి సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. ఆర్చీ అమ్మా నాన్న కూడా పార్టీలో వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిపిస్తారు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదులుకోవద్దు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.